గోవర్ధన్ గారు, గోవర్ధన్ వై మైథిలి, వీరు హైదరాబాద్ నుంచి వచ్చారు. సార్ మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఎన్నెలలో ప్రెగ్నెన్సీ పొందారు? 1 month సార్. 1 monthలో ప్రెగ్నెన్సీ వచ్చింది. ఎస్ సార్. మీకు అక్కడ ఏమని చెప్పారు? ఏఎంహెచ్ బాగా లో ఉందని చెప్పారు. అవును సార్. ఏఎంహెచ్ లో ఉందన్నారు, పీసీఓడి ఉందన్నారు. దానికి అక్కడ ఏం చేయమన్నారు? అక్కడ వాళ్ళు ఏం చెప్పలేదు సార్. తర్వాత ల్యాప్రోస్కోపీ అవసరం అయితే ల్యాప్రోస్కోపీ చేయించుకోవచ్చు అని చెప్పి లాప్రోస్కోపీ చేయాలన్నారు. ఓకే, అది ఇంకా సార్ ల్యాప్రోస్కోపీ చేసిన తర్వాత నెక్స్ట్ ట్రై చేసిన తర్వాత అప్పుడు చూద్దామని చెప్పి. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని డెడ్ సెల్స్ ఉన్నాయి మీకు, వీర్య కణాలు ఇక్కడ అన్ని రాశారు. డెడ్ సెల్స్ కానీ ఇదివరకు అయితే కౌంట్ కొంత ఉంది, ముందు ఉంది, కాకపోతే అప్ అండ్ డౌన్ అయిపోతుంది, కౌంట్ డెడ్ అయిపోతున్నాయి. అలాగే ఆవిడకేమో అండాలు ప్రాబ్లం ఉంది, పీసీఓడి ఉంది, నెలసర్లు ప్రాబ్లం ఉంది అన్నట్టుగా చెప్పారు. డేట్స్ మంత్లీ కరెక్ట్గా డేట్స్ రెగ్యులరే, కానీ అండాలు క్వాలిటీ ఏఎంహెచ్ లో అన్నారు కదా, ఏఎంహెచ్ టెస్ట్ చేసి వెరీ లో అని చెప్పారు సార్. సో మరి అయినా కూడా ప్రెగ్నెన్సీ అనేది ఇక్కడ వచ్చిందా? డెఫినెట్గా. ఎలా వచ్చింది? న్యాచురల్గా వచ్చిందా, ఐవీఎఫ్ వచ్చిందా? న్యాచురల్గా వచ్చింది. అది కూడా ఎన్ని రోజుల్లో వచ్చింది? వితిన్ 21 days వాడాను సార్. అది అంటే ఆల్మోస్ట్ 1 monthలో మీకు ప్రెగ్నెన్సీ వచ్చింది, అది కూడా న్యాచురల్గా. అవును సార్. ఓకే, మరి డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా పనిచేస్తుంది అంటారా? అంతే కదా సార్. మరి పనిచేసిందా? అంతే కదా సార్. రైట్. పెళ్ళి ఎంతకాలం అయింది? 2.5 years. 2.5 years. 2.5 yearsలో మరి ఎక్కడ రాలేదు ఇంతకుముందు ప్రెగ్నెన్సీ? రాలేదు సార్. ఎక్కడన్నా వచ్చిందా? రాలేదు సార్. వేరే చోట వాడారుగా? వాడాను సార్. టెస్టులు కూడా చేయించారు, మందులు కూడా వాడారు. వాడాను సార్. వాళ్ళు ఆఖరికి లాప్రోస్కోపీ అన్నారు పీసీఓడికి. అవును సార్. మరి ఏఎంహెచ్ లో అన్నారు, అండాల క్వాలిటీ బాగాలేదు అన్నారు. తర్వాత మెల్లిగా ఐవీఎఫ్ కూడా పట్టుకెళ్ళేవాళ్ళు. అలాంటి ఏమీ లేకోకుండా కేవలం 30 రోజుల్లో ప్రెగ్నెన్సీ, అది కూడా మందులతో రావడం అనేది మ్యాజిక్కేనా కాదా? అంతే సార్. మరి ఇలాంటి మ్యాజిక్ మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి తెలుసుకున్నారు. నువ్వు హైదరాబాద్ వాడి, విజయవాడ వాడి కాదు నువ్వు. లేదు సార్, నాకు ప్రాపర్ చీరాల కాబట్టి ఇక్కడికి వచ్చానంటావా? అట్లా కాదు సార్. చీరాల వెళ్ళాలిగా డాక్టర్ దగ్గరికి నువ్వు, మరి విజయవాడ ఎందుకు వచ్చావు? ఇట్లా వైరస్ గురించి చెబుతున్న డాక్టర్ ఎవరు లేరు కదా సార్. ఫస్ట్ టైం నేను ఇట్లా వైరస్ గురించి హైదరాబాద్ నుంచి టెస్ట్ చేస్తున్న వాటి గురించి విజయవాడ ఎందుకు వచ్చావు? నాకు చీరాల కాబట్టి వచ్చానన్నావు కదా. చీరాల అయినా నువ్వు విజయవాడ ఎందుకు రావాలి? చీరాల్లో బోల్ డాక్టర్లు ఉన్నారు. అదే సార్, స్పెషలైజేషన్ ఇదే కదా సార్. వైరస్ గురించి టెస్ట్లు చేయడం, హార్మోన్స్ టెస్ట్ చేయడం, ఇట్లా అంటే వైరస్ క్రిములు అనే కాన్సెప్ట్ లేదు, కొత్తగా ఉండటం వల్ల అట్లా వచ్చింది. మన దగ్గర ఉంది అన్నారు. అది ఎలా తెలిసింది మీకు? యూట్యూబ్ లోనే సార్. యూట్యూబ్ లో వీడియో ద్వారా చూసారు. అంతే సార్. ఎవరు చూపించారంటారు యూట్యూబ్ లో వీడియో? మా అక్కగారు చూస్తా మాకు పంపించారు సార్. ఒకసారి మీ అత్తగారు చూసి మీకు పంపించారు సార్ చూడమని. తర్వాత చూశారు, మీకు కూడా నమ్మకం కలిగింది, ఇక్కడికి వచ్చారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగానే మరి క్రిముల కాన్సెప్ట్ మీకు కరెక్ట్గా 2 నెలలు క్రిములకి మందులు వాడుకోండి అని చెప్పాము. కానీ నెల కూడా వాడకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందా? అవును సార్. అంటే క్రిముల కాన్సెప్ట్ కరెక్టే కదా? అంతే కదా సార్. మరి 3 సంవత్సరాల నుంచి మీకు అక్కడ రాని ప్రెగ్నెన్సీ 2.5-3 ఏళ్ళు అయిపోయింది పెళ్ళి. ఎంతమంది డాక్టర్ల దగ్గర తిరిగినా రావట్లేదు. వాళ్ళు ఏదో చెప్తున్నారు, లాప్రోస్కోపీ, ఏఎంహెచ్ లోలు ఇలాంటివి చెప్పుకుంటూ కాలం గడుపుతున్నారు తప్ప మందులు ఇస్తున్నారు, ఫలితాలు లేవు. కానీ ఇక్కడ మనం ఒక క్రిములు అనే ఒక కాన్సెప్ట్ గురించి మీకు చెప్పి దానికి టెస్టులు చేసి భార్యాభర్తలు ఇద్దరికి మందులు ఇచ్చాం, అంతే. వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చింది. 30 daysలోనే ప్రెగ్నెన్సీ వచ్చింది. అంటే ఈ క్రిముల కాన్సెప్ట్ అనేది మనం చెప్తుంది నిజమే, వాస్తవమే, నిరూపణ అయింది కదా. మరి మీకు నిరూపణ అయినప్పుడు మిగతా ఎంతో మంది ఇంకా బాధపడే వాళ్ళు ఉంటారు. ఏఎంహెచ్ లో ఉన్న వాళ్ళు ఎందుట్లో ఇంకెంతమంది ఉన్నారమ్మా? ఏఎంహెచ్ లో ఉంది, మీ అండాలు క్వాలిటీ బాగలేదు, మీకు అండాలు తక్కువ ఉన్నాయి, అర్జెంటుగా ఐవీఎఫ్కి వెళ్ళాలి, కుదిరితే డోనార్కి వెళ్ళాలి, ఇలా ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి ఒక్కసారి, చూడండి ఎంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ మీరు దారి చూపించిన దేవుడు అవుతారు. మీరు ఎలా భయపెట్టారో అలాగే వాళ్ళని భయపెడుతున్నారు. మీరు ఇప్పుడు 1 monthలో తెచ్చుకున్నారంటే వాళ్ళ గుండె ధైర్యం వస్తుంది. ఓహో, ఐవీఎఫ్ లేకుండా కూడా తెచ్చుకోవచ్చా అనే ఒక ధైర్యం వస్తుంది. ఎందుకు వీడియో ఇవ్వమంటున్నానంటే అందుకు వీడియో ఇవ్వమంటున్నాను. అయిందా? ఏ వీడియో ద్వారా అయితే భగవంతుడు మీకు దారి చూపించాడో అదే వీడియోగా మిమ్మల్ని ఉపయోగించుకుని మరో 4 దారి చూపిస్తాడు. మనం భగవంతుడిని ఉపయోగించుకోవాలి, మనం 4 దారి చూపించడానికి భగవంతుడికి ఉపయోగపడాలి. భగవంతుడికి ఉపయోగపడే అదృష్టం కలగడం పూర్వజన్మ సుకృతం.
అర్థమైందా? నీకు ప్రెగ్నెన్సీ ఇచ్చి మరి ఆయన ఉపయోగించుకుంటున్నాడు ఇంకొకరు ముగ్గురికి ఇన్స్పైరింగ్గా. మీ స్టోరీ ఇన్స్పైరింగ్ స్టోరీ, మీ స్టోరీ ఇప్పుడు మోటివేషనల్ స్టోరీ. అట్లా అర్థమైందండి? అందుకు చెప్పమంట, తెర మీద ఉంటారు హీరోలు, కానీ మీరు రియల్ హీరోస్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ 3 సార్లు ఉత్తమ వైద్యుడు అవార్డు పొందాను. ఏంది బాగా మోసం చేస్తున్నాడని అవార్డు ఇచ్చారా? మా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు, అలాగే మా విజయవాడ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు, అలాగే నేను పుట్టింది దివిసీమ కృష్ణా జిల్లా అవనగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారు నాకు లాస్ట్ ఇయర్ పద్మశ్రీ ఎన్టీఆర్ అవార్డు ఇచ్చారు. అలాగే ఈ సంవత్సరం తెలంగాణ వాళ్ళు రవీంద్ర భారతి హైదరాబాదులో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. అలాగే ఎన్నో స్వచ్ఛంద సంస్థలు విజయవాడ వాళ్ళంతా కలిసి 16,800 మందికి ప్రెగ్నెన్సీ ఇచ్చారా? ఒక్క ఐవీఎఫ్ లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకుండా. ఇది వరల్డ్ రికార్డా? మీరు సాక్షాత్తు కలియుగ సంతాన బ్రహ్మ అని చెప్పి అవార్డు ఇచ్చారు. ప్రస్తుతానికి ఇంతమందిని ప్రపంచంలో ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకోకుండా ప్రెగ్నెన్సీలు తెప్పిస్తూ ఇంగ్లీష్ డాక్టర్ ఒకడే, డాక్టర్ వైఎస్ బాబు 16,800 మందికి ప్రెగ్నెన్సీ తెప్పించారు. అర్థమైందయ్యా? కాబట్టి గోవర్ధన్ మైథిలి మీరు హైదరాబాద్ నుంచి వచ్చారండి, వారు ఉండేది చీరాలని చెప్తున్నారు. సరే, వారు కూడా ఇట్లాగే ఇక్కడ కూడా బాధపడ్డారు, వాళ్ళని కూడా కాస్త భయపెట్టారు. మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆయన డెడ్ సెల్స్ అయితే అంతకుముందు కౌంట్ ఉంది, కానీ డెడ్ సెల్స్ అయితే మేము కంగారు పడొద్దయ్యా, అవి మళ్ళా కణాలు వస్తాయి, క్రిములు ఉంటే కణాలు చనిపోతూ ఉంటాయి. అలాగే ఆవిడకి పీసీఓడీలు, నీటి బుడగలు, అండాలు సరిగా లేదంటే అవి కూడా క్రిముల వల్లే జరుగుతాయి. ఏ క్రిమి అయితే అటు వీర్య కణాలని, అండాలని, విత్తనాలని తప్పలు పుచ్చులు చేస్తాయో ఆ క్రిమిని మనం గుర్తిద్దాం, దాన్ని మందుల ద్వారా తొలగిద్దాం. ఆటోమేటిక్గా నీ అండాలు బాగుపడతాయి అమ్మ, ఆయన వీర్య కణాలు బాగుపడతాయి, ఈ ఆటోమేటిక్గా మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది అని చెప్పాం. ఆ రోజు ఇలాగే మీకులు కూర్చోబెట్టినట్టు ఆయనకు కూడా కౌన్సిలింగ్ చెప్పాను. చెప్పిన తర్వాత విని వాళ్ళు టెస్టులు చేయించుకున్నారు, అలాగే మందులు తీసుకెళ్లారు. చక్కగా మందులు వాడుతుండగానే ప్రెగ్నెన్సీ వచ్చింది. కాకపోతే 1 మంత్లోనే ప్రెగ్నెన్సీ వస్తుందంటే ఆయన కూడా నమ్మి ఉండడు పాపం. 1 మంత్లో వస్తుందని అనుకుని ఉండవు నువ్వు కదా. వస్తుందేమోలే, డాక్టర్ గారు చెప్పినట్టు వాడితే వస్తుందేమో అనుకున్నావు, కానీ ఎంత ఫాస్ట్. ఎందుకంటే మనకి తెలుసు ప్రెగ్నెన్సీ పక్కాగా వస్తుంది. నా దగ్గరికి వచ్చారు అంటే మీకు ప్రెగ్నెన్సీ వచ్చి తీరుద్ది. మీరు పుట్టారంటేనే మీకు బిడ్డ పుట్టి తీరాలి. ఆ బిడ్డ పుట్టించే శక్తి లేకపోతే మిమ్మల్ని భగవంతుడు పుట్టనివ్వడు. అది కాకుండా మిమ్మల్ని నా దగ్గర వరకు తీసుకొచ్చాడంటే ఆ బిడ్డని ఇవ్వడానికి ఆయన రెడీ అయిపోయాడని అర్థం. ఆయన చేతిలో బిడ్డ రెడీగా ఉంది. అది తీసుకోవడానికి నీకు దారి తెలియట్లేదు కాబట్టి ఆ దారి చూపించడానికి నా దగ్గరికి తీసుకొచ్చాడు. వైద్యం నారాయణ అని నాకు అప్పగించాడని అర్థం. నేనెందుకు టెన్షన్ పడాలి, నేనెందుకు బాధతో కూర్చోవాలి, నేనెందుకు నిన్ను భయపెట్టాలి? నేను ఎప్పుడూ కామెడీగానే, జోవియల్గానే ఉంటాను. ఎందుకంటే రాబోయే రోజులన్నీ మనయే, మంచి రోజులు. బిడ్డ రాబోతున్నాడు, వాడు ఉన్నాడు, వాళ్ళని సంతోషంగా ఆహ్వానించాలి తప్ప ఏడుపుడు పెడబొబ్బలతో భయపడేటట్టు చేయకూడదు. అందుకే నేను నవ్వుతూనే ఉంటాను, మిమ్మల్ని కూడా నవ్వించడానికి చెప్తుంటాను. కాకపోతే చెప్పేది కామెడీగా చెప్తాను, కానీ మ్యాటర్ లోపల ఉన్నది మాత్రం సీరియస్ మ్యాటరే. మిగతా డాక్టర్ గారు లాగా నేను సీరియస్గా చెప్పి నేను బెదరగొట్టను, అది తేడా, అంతే. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. చక్కగా ఏఎంహెచ్లో అన్నా భయపడకుండా, పీసీఓడీలు, ల్యాప్రోస్కోపీలు అనుకున్నా టెన్షన్ పడకుండా, ఇలా క్రిములు కాన్సెప్ట్ ఏదో ఉంది, అక్కడికి వెళ్ళాలి, మనం ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలి అనే ఒక ఆశయంతో ఇక్కడికి వచ్చారు. అనుకున్నట్టుగానే చక్కగా ఆ కోరిక నెరవేరింది, భగవంతుడు నెరవేర్చాడు, మిమ్మల్ని ప్రెగ్నెన్సీ ఇప్పించాడు. అది ఇచ్చిన ప్రెగ్నెన్సీ మరి మిగతా వాళ్ళకు కూడా ఇన్స్పైరింగ్గా ఉండడానికి చెప్పండి అంటే ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు మీకు అభినందనలు. ఇదిగో అమ్మ, వాళ్ళు స్కాన్ చేయించారు, యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది సార్ అంటే బ్లడ్ టెస్ట్, స్కాన్ చేయించుకోమన్నాం. అలాగే అక్కడే దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గర చేయించుకోమంటే అక్కడ చేయించుకున్నారు. సింగిల్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ శాక్ విత్ యోగ్ శాక్ సీన్ అని చెప్పి చక్కగా ఇచ్చారు, పిక్చర్ కూడా ఇచ్చారు అక్కడ డాక్టర్ గారు. తర్వాత బ్లడ్ టెస్ట్
బ్లడ్ టెస్ట్ కూడా 5 దాటాలన్నాము, అక్కడ బ్లడ్ టెస్ట్ కూడా చేయించి పెట్టారు. 11,808 వచ్చింది. బీటా హెచ్సిసి 11,808. సో యూరిన్ టెస్ట్లో పాజిటివ్, బ్లడ్ టెస్ట్లో పాజిటివ్, స్కానింగ్లో ట్యూబుల్లో లేదు, గర్భసంచిలో ఉంది అని 3 రకాలుగా కన్ఫామ్ అయింది ప్రెగ్నెన్సీ. అలా 2 నుంచి 3 సంవత్సరాల మధ్య పెళ్ళయ్యి ఇప్పుడు రాక మన దగ్గరికి వచ్చి పీసీఓడీలు, ఏఎంహెచ్ లోలు, డెడ్ సెల్స్ ఉన్నా కూడా చక్కగా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాతో కేవలం 30 రోజుల్లో. ఆల్ ది బెస్ట్.